హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'బాతుల కన్నడు'. ఒక గ్రామంలో ఒక పేదరాలికి కన్నడు అనే కొడుకు ఉండేవాడు. తల్లి వాడి చేత ఏ పని చేయించలేకపోయింది. ఎవరి దగ్గరనన్నా కమతగాడిగా పెడదామంటే నేను ఎవరి కింద పని చెయ్యను అని వాడు మొండికెత్తాడు. పేదరాలికి 2 ఆడబాతులు, ఒక మగబాతు, 16 పిల్లబాతులు ఉండేవి. ఒకనాడు వాడు తల్లితో పిల్లబాతులను పట్నంలో అమ్ముకుని వస్తానని బయలుదేరాడు. పట్నంలో వ్యాపార స్థలం పెద్ద సంతలా ఉంటుంది. కన్నడు బాతులను తోలుకుని అక్కడికి చేరేసరికి వీరాసామి అనే ధనికుడు వాణ్ణి చూసి, బాతులను ఎట్టా అమ్ముతుండావు అని అడిగాడు. జత 2 వెండి వరహాలు. దేవుడు అడిగినా అంతకు తక్కువకు ఇచ్చేది లేదు అన్నాడు కన్నడు. ఈ వీరాసామి నగరమంతా కొనగల ధనికుడు. ఆయన కన్నడితో, దొంగ వెధవ, నాతో బేరం ఆడగల మొనగాడివా నువ్వు? జతకు 2 సత్తుమాడలిస్తాను అన్నాడు. వెండి వరహాలని చెప్పాను కానా అన్నాడు కన్నడు. ఈ వెధవను ఇంటికి పట్టుకురండి, బాతులను కూడా తోలుకురండి అని వీరాసామి తన వెనక ఉన్న 2 నౌకర్లతో చెప్పాడు. కన్నడిని వాళ్ళు వీరాసామి ఇంటికి ఈడ్చుకుపోయి యజమాని ఆజ్ఞ మీద చింతబరికెతో 25 దెబ్బలు కొట్టారు. బాతుల ధర వాడికి ఆ రూపంలో ముట్టింది. దెబ్బలు తిన్న కన్నడు, దీనికి 3 వసూలు చేయకపోతే నా పేరు కన్నడు కాదు అన్నాడు. వీరాసామి మరింత మండిపడి కన్నడ్ని మరో 30 దెబ్బలు కొట్టించి పంపాడు. తర్వాత కన్నడు చాలా ఏళ్లపాటు ఊళ్ళ వెంట తిరిగి బతుకుతూ పెద్దవాడయ్యాడు. కానీ వీరాసామి మీద వాడికున్న కసి ఏమాత్రమూ తగ్గలేదు. కొంతకాలానికి వాడు వీరాసామి ఉండే పట్నానికి తిరిగి వచ్చి వీరాసామి కొత్తగా ఒక పెద్ద భవంతి కట్టిస్తున్నట్టు విన్నాడు. వెంటనే వాడు వడ్రంగిలాగా వేషం వేసుకుని ఇల్లు కట్టే చోటికి వెళ్ళి అక్కడ ఒక పక్కగా పేర్చి ఉన్న కలపను తనిఖీ చెయ్యసాగాడు. వీరాసామి వాణ్ణి చూసి దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు? నీకు కలప నాణ్యం తెలుసునా ఏం అన్నాడు. నేను దూరదేశపు వడ్రంగిని సామి, అంతో ఇంతో పేరు తెచ్చుకున్నవాణ్ణే, కలప నాణ్యం తెలియకేం అన్నాడు కన్నడు. ఈ కడుతున్న ఇంటికి ఈ కలప తగినదేనా అని వీరాసామి అడిగాడు. ఇల్లు తగినట్టు ఉండాలంటే ఈ కలప పనికిరాదు అన్నాడు కన్నడు. వీరాసామి కొంచెం ఆలోచించి, ఆ ఇలాకాన కొంత అడవి ఉండాది, అక్కడికి పోదందా, పనికి వచ్చే చెట్లు చూపింతువు గాని అన్నాడు. ఇద్దరూ కలిసి చెట్లు కొట్టే వాళ్లను వెంటబెట్టుకుని అడవికి వెళ్ళారు. కన్నడు కొట్టదగిన చెట్లను ఎంచి పనివారికి చూపుతూ వీరాసామిని అడవి లోపలికి తీసుకుపోయాడు. నిర్జనమైన ప్రాంతంలో కన్నడు వీరాసామికి ఒక చెట్టు చూపించి, సామి, ఇది చెట్టుల్లోకెల్లా గొప్ప చెట్టు సామి, దాని చుట్టుకొలత కొలవండి, ఎంత ఉండాదో చూస్తాను అన్నాడు. వీరాసామి తన 2 చేతులతో చెట్టును చుట్టాడు. కన్నడు తన బొడ్డులో నుంచి ఉచ్చుతాడు తీసి వీరాసామి 2 చేతులకు కలిపి తగిలించి బిగించాడు. తర్వాత వాడు ఒక బెత్తం చెట్టు నుంచి విరిచి తన కసి తీరిన దాకా వీరాసామిని బాది వీరాసామి జేబులో నుంచి డబ్బుల సంచి తీసి బాతుల ధర తీసుకుని, నేను వడ్రంగిని కాను, కన్నణ్ణి, బాతుల కన్నణ్ణి, నాకు డబ్బులు ఎగవేసి 55 దెబ్బలు ఇచ్చావు, దెబ్బల బాకీ తీరింది, బాతుల ధర వసూలు చేసుకోవడానికి మరి 2 సార్లు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీరాసామి మనుషులు తమ యజమాని కోసం చాలాసేపు వెతికి చివరకు జాడ తెలుసుకుని ఆయన్ను ఇంటికి చేర్చారు. వీరాసామి దెబ్బల బాధతోనే గాక భయంతో కూడా మంచం పట్టాడు. కొద్ది రోజులు గడిచాక వీరాసామి మంచం పట్టినట్టు కన్నడికి తెలిసింది. వాడు వైద్యుడిలాగా వేషం వేసుకుని
ఊరి సత్రానికి వచ్చి వీరాస్వామి జబ్బు గురించి మాట్లాడుకునే వారితో ఆ పెద్ద మనిషికి నేను క్షణంలో నయం చేయగలుగుతునే అన్నాడు. ఈ వార్త వీరాస్వామికి చేరింది. ఆయన కొత్త వైద్యుణ్ణి తన ఇంటికి పిలిపించాడు. నేను మళ్ళీ లేచి తిరుగుతానంటారా ఆచార్యులు గారు అని వీరాస్వామి బాతుల కన్నణ్ణి అడిగాడు. ఎందుకు తిరగరండి, రామబాణం లాంటి ఔషధం తయారు చేస్తాను, బేషుగ్గా లేచి తిరుగుతారు అని కన్నడు ఇంట్లో ఉన్న నౌకర్లలో ఒకణ్ణి ఒక దినుసు తెమ్మని పంపాడు. వాడు వెళ్ళాక ఇంకో దినుసు తెమ్మని ఇంకొకణ్ణి పంపాడు. ఇలా ఉన్న నౌకర్లందరినీ పంపేసినాక వాడు మూలనున్న దుడ్డు కర్ర తీసి, అసలు చికిత్స ఇది, నేను వైద్యుణ్ణి అనుకున్నావా, కాను, కన్నణ్ణి, బాతుల కన్నణ్ణి, బాతుల ఖరీదు పుచ్చుకోవటానికి రెండోసారి వచ్చాను అన్నాడు. వీరాస్వామి కేకలు కూడా పెట్టలేదు, కొయ్యబారిపోయాడు. భయంతో ఆయనకు నిలువుగుడ్లు పడి నీలుక్కుపోయాడు. కన్నడు కర్ర అవతల పారేసి పెట్టెలన్నీ వెతికి బాతుల డబ్బు పుచ్చుకుని ఇంకొక్కసారి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్లు గడిచాయి. వీరాస్వామి మళ్ళీ లేచి తిరుగుతున్నాడు. ఆయన బాతుల కన్నడిని పూర్తిగా మరిచిపోయాడు కూడా. కన్నడికి మాత్రం మరొక్కసారి వీరాస్వామిని కలుసుకోవాలనిపించింది. ఒకరోజు ఉదయం వాడు పట్నంలో సంతకు చేరాడు. వీరాస్వామి ఇంకా అటుకేసి రాలేదు. ఒక మనిషి గుర్రాన్ని అమ్మజూపుతూ కన్నడికి కనిపించాడు. కన్నడు దాన్ని గురించి అడిగితే, ఈ గుర్రాన్ని మించి పరిగెత్తగల గుర్రం ఈ దేశంలోనే లేదు అన్నాడు ఆ మనిషి. నేను చెప్పినట్టు చేస్తివా, నీ గుర్రాన్ని నేనే కొంటాను అన్నాడు కన్నడు. ఏం చెయ్యమంటావో చెప్పు అన్నాడు ఆ మనిషి. బండి మీద షావుకారు వీరాస్వామి వస్తుంటాడు. నువ్వు ఎదురు వెళ్ళి ఆయనతో నేనే బాతుల కన్నణ్ణి అని గట్టిగా అను అని వెంటనే వేగంగా పరిగెత్తుకు వచ్చేయి, లేకపోతే ప్రమాదం అన్నాడు. గుర్రం అమ్మేవాడు తన గుర్రం మీద ఎదురు వెళ్ళి జోడు గుర్రాల బండిలో వస్తూ వీరాస్వామి కనిపించగానే నేనే బాతుల కన్నణ్ణి అని చెప్పి గుర్రాన్ని వేగంగా దౌడి తీయించాడు. వీరాస్వామి ఆవేశంగా బండిని ఆపించి బండి గుర్రాలను విప్పించి తన నౌకర్లతో వాణ్ణి పట్టుకున్న వాడికి 2 బంగారు కాసులు ఇస్తాను, త్వరగా వెళ్ళండి అన్నాడు. వీరాస్వామి నౌకర్లు బండి గుర్రాలను ఎక్కి బయలుదేరారు. వీరాస్వామి బండిలోనే ఉండిపోయాడు. అప్పుడు కన్నడు ఆయన్ను సమీపించి, బాతుల కన్నడు ఆ మనిషి కాదు, నేను కన్నణ్ణి, బాతుల కన్నణ్ణి అన్నాడు. వీరాస్వామి భయంతో కొయ్యబారిపోయాడు. కన్నడు ఆయన జేబులో చెయ్యి పెట్టి డబ్బుల సంచి తీసేసుకుని, ఇక నీతో నా పని తీరిపోయింది, ఇంకెప్పుడు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీరాస్వామి వాణ్ణి ఎన్నడూ చూడలేదు. ఇదండి బాతుల కన్నడు అనే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.